మీ జీవితంలో ఎప్పుడన్నా దేవుడు నా ప్రార్థనలకి జవాబు ఇవ్వటలేదే అన్న తలంపు కలిగిందా? నేను దేవుడితో సరిగా ఉన్నాను కానీ నా ప్రార్థనకి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం, దేవుడు ఎందుకు నేను అడిగింది చేయడం? ఎందుకంటే అందరికీ జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో వి గో టు దిస్ ఫేస్, గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్. స్వస్థపరచలేదు, బ్రతికించలేదు, ఉద్యోగం అవ్వలేదు, మేలు చేయలేదు, అడిగినవన్నీ జరిగించలేదు. మనం ఎన్నో ఆశలు కలిగి ఉంటాం, నా జీవితంలో ఇది జరగాలి, అది జరగాలి, అది జరుగుతూ బాగుండు, ఇది జరుగుతూ బాగుండు, దేవుడు అయితే నాకు ఇది చేసి చూపిమని చెప్పు. కానీ వాక్యంలో దేవుని గురించి మనం ఎరుగుతనే కానీ ఆయన ఏం చేస్తాడో, ఆయన చేసేది ఏంటో గ్రహించలేము. వాక్యం నుండి కొన్ని మాటలు చెప్పాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 ఒకసారి చదివితే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సమానానుభవము కలవాడనై, సమానుభావము, నోయింగ్ హిమ్, ఆయనను తెలుసుకుంటానికి నేను చస్తానికి సిద్ధం అంటున్నాడు. ఎందుకంటే ఒక మనిషి చస్తానే కానీ పునరుద్ధానం లేదు కదా. ఆయన పునరుద్ధానాలు పాలు పొందుతానికి ఆయనతో పాటు చస్తానికి కూడా నేను సిద్ధం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మీరు ఎంత ఎరిగి ఉన్నారు? ఎందుకంటే అనేక సార్లు మనం అడిగినవన్నీ చేయాలి దేవుడు అని ఆశపడుతున్నాం. మొదటిగా దేవుడు ఎవరో తెలుసుకోవాలండి. నువ్వు అడిగినవన్నీ చేసేవాడు కాదు దేవుడు, నువ్వు అడిగిన కోరికలన్నీ నెరవేర్చేవాడు కాదు దేవుడు. కానీ ఒక మాట చెప్తాను, ఆయన చిత్త ప్రకారం ఆయన అన్నీ జరిగిస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మెనీ టైమ్స్ అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ బికాస్ వీ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఆస్కింగ్. అనేక సార్లు మనం ఈ లోక దృష్టిలో చిన్న వాటిలో చిన్న లెవెల్లో మనం ప్రార్థన చేస్తూ, ప్రభా నాకు ఇది జరిగించు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే చేసే ప్రార్థనలు, నువ్వు దేవుడు అయితే నాకు ఇది జరిగించు. కానీ ఇక్కడ పౌలు రాస్తున్నాడు, ఐ వాంట్ నో క్రైస్ట్, నేను ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ నో క్రైస్ట్. ఈరోజు మీకు ఎవరికైనా దేవుడిని తెలుసుకోవాలని ఆశ ఉందా? ఆయన తెలుసుకోవాలని ఆశ ఉందంటే నువ్వు అడిగిన చేసేటప్పుడు దేవుడు తెలుసుకుంటాం కాదు. ఆయనతో మరణిస్తానికి సిద్ధపడిన వాడే మరణానికి భయపడకుండా పునరుద్ధానం ఉంది, నేను మరణించినను తిరిగి లెగిస్తానని నమ్మేవాడే క్రీస్తుని ఎరిగినవాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఐ వాంట్ హావ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్. యోహాను సువార్త 17:3 చదివితే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఏంటంట? నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే, నోయింగ్ హిమ్, ఆయన ఎరుగుటయే ఏంటి? నిత్య జీవము. తండ్రి వాగ్దానం చేశాడండి. ఎక్కడ? యోహాను 3:16. నాకు అందరూ బాగా తెలుసు కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత అంట? ఎంతో. ఆ ఎంతో ఎంత లిమిట్ లేదు దానికి, ఫుల్ స్టాప్ పెట్టలేదు దానికి. ఎంతో ఎన్ని రోజులు చెప్పినా చాలదా ఎంతో. ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని, ద హెవెన్స్ బెస్ట్, వాట్ హీ హ్యాడ్ ద బెస్ట్, హీ గేవ్ హిస్ బెస్ట్, మన కొరకు బలిగా ఇచ్చాడని మొదటి యోహానులో రాయబడుతుంది. ఇక్కడ యోహాను సువార్తలో రాయబడుతుంది, ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడని. కానీ యోహాను మొదటి పత్రికలో చూసినప్పుడు, మొదటి యోహానులో చూసినప్పుడు ఆయన బలిగా ఇచ్చాడన్న మాట తెలియజేయబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు దేవుని ప్రేమని, దేవునిని ఎరిగిన వారుగా ఉన్నారా? డూ యు నో గాడ్? కెన్ యూ సే ఐ నో గాడ్? నీకు ఎంత తెలుసో నీ జీవితంలో అన్నీ జరిగినప్పుడు నువ్వు ఆయన వెంబడిస్తానులా కాదు, అన్ని తారుమారై తలకిందలు అయినప్పుడు కూడా ఆయన ఇంకా వెంబడిస్తూ ఆయన స్తుతించేవారే ఆయనని ఎరిగిన వారని అర్థం. ఈరోజు ఎలాగైపోయారంటే, దేవుడు నా ప్రార్థనకి జవాబు అని చెప్పు. కొంతమంది అయితే దేవునికి ప్రార్థన చేసే ప్రయోజనం ఏముంది, దేవునికి మొరపెట్టే ప్రయోజనం ఏముంది? దేవుడు ఎక్కడ జవాబుడే? దేవుడు చాలా బిజీగా ఉన్నాడు అనుకుంటాను, నాకు ప్రార్థన ఆలకించడే. వీరి జీవితాలు ఒకసారి పరీక్షిస్తే చూడొచ్చు, అవిధేయత కనబడుతూ ఉంటుంది. దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని వాక్యానికి విరోధమైన పనులు, అటువంటివి చేస్తూ బ్రతుకుతూ దేవుడు జవాబు అవ్వాలని ఆశపడతారు చాలామంది. అనేక సార్లు దేవుడు మనల్ని చూసి బాధపడుతున్నాడేమో. ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడిన ప్రభు మన జీవితంలో మన అపవాదికి ఇచ్చే చోటుని బట్టి, మన జీవితంలో మనకు కనబడిచే అవిధేయతను బట్టి, మన జీవితంలో కనబడుతున్న అవిశ్వాసాన్ని బట్టి అపవాదికి చోటిస్తూ ఉన్నామేమో. అవిశ్వాసం అపవాదికి చోటిస్తుందా? తప్పకుండా. అవిశ్వాసం ఉన్నప్పుడు దేవుడు పక్కన ఉన్న కూడా కార్యం జరగకుండా పోతుందా?
తప్పకుండా. బైబిల్ నిరూపణలు ఉందా? తప్పకుండా. యేసుప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీ పక్కన నేను ఉండాలి, మీతో నేను ఉండాలి. ఇంకా తండ్రి తంటాడు, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు విశ్వసించుచున్నావంటే అవిశ్వాసం రాకుండా నాకు సాయం చేయ ప్రభా. కనీసం ఆ తండ్రి యథార్థంగా ఉన్నాడు. నమ్ముతున్నాను కానీ అపనమ్మకం రాకుండా సాయం తెచ్చి, నమ్ముతున్నాను కానీ అపనమ్మకం. మేబీ ఇక్కడ కొందరు ఆ పరిస్థితులు ఉన్నారేమో. దేవుడు చేయగలడు, అందరికీ చేస్తాడు, కానీ నాకు కూడా చేస్తాడేమో అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను అనే పరిస్థితులు ఉన్నారేమో. కానీ ఇక్కడ ఉన్న వారికి మీకు చెప్తున్నానండి, నీవు శుద్ధ మనసాక్షితో యేసుని ఎరిగిన వ్యక్తిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తిగా దేవుని వెంబడిస్తే నీ జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తంలో ఆయన మలుస్తాడు. ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తమో. తెలీదా వాక్యమో? రోమన్స్ 8:28 తీసి చదవండి ఒకసారి చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఈరోజు మన ప్రార్థనలో అంశం ఏంటి? ఎసెన్స్ ఏంటి? నీవు నీ కొరకు ప్రార్థన చేసినా, ఇతరుల కొరకు ప్రార్థన చేసినా, దేని కొరకు ప్రార్థన చేస్తావు? చాలామంది ప్రార్థన చేసేటప్పుడు వారి స్వార్థం, నాకేమిస్తావు, నాకేం చేస్తావు, నాకు నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుడు కాబట్టి పెద్ద డిమాండ్లు, నాకు చేయాల్సిందే. ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఈగో. కొంతమందికి ఈగో అఫెండ్ అయిపోతుందంట. కొంతమందికి ఈగో ఎంత అఫెండ్ అవుతుందంటే, వారి ప్రార్థనకి జవాబు రాలేదంటే అంతే, ఇక దేవుని మీద అలిగేస్తారు. అసలు వాళ్ళు ఫస్ట్ ఇతరుల కొరకు ప్రార్థన చేసే ఉద్దేశం ఎలా ఉంటుందంటే, వీరు ఎంత గొప్పలో చూపించుకుంటాం కొరకు. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నారు? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ ప్రేయర్? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ ప్రేయర్? వై డు యూ ప్రే? వై డు యూ ప్రే ఫర్ అదర్స్? ఇతరులకు ప్రార్థన చేసే వ్యక్తి, నువ్వు దేవుని పక్షాన నిలబడుతూ, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే మీ గొప్పతనాలు చూపించుకోవాలన్నా? ఎందుకంటే కొంతమంది ప్రార్థనలు చూస్తే కేవలం పెద్ద కవితలే ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ ఇంటెలెక్ట్ వర్డ్స్ యూ యూస్. ఎంత తెలివితో, ఎంత కవితలుగా, ఎంత రమ్యంగా, ఎంత మధురంగా, ఎంత మెలోడిక్గా, ఎంత ఎక్స్ప్రెసివ్గా, ఎంత కేకలతో. ఇది కాదు ప్రార్థన. ఎంత యథార్థత ఉంది. నీతిమంతుల ప్రార్థనలకి జవాబు ఉంటుందని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఒక వ్యక్తి దేవుని ముందు నీతిగా నడుస్తే తన ప్రార్థనకి జవాబు ఉంటుందంట. ఒక వ్యక్తి దేవుని ముందు యథార్థంగా బ్రతుకుతో తన జీవితంలో శక్తి కనబరచబడుతుందంట. నీతిమంతులు ఎర్నెస్ట్ ప్రేయర్స్కి ఆన్సర్స్, ఇమ్మీడియట్ ఆన్సర్స్ అని దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఏలియా, మొదటి రాజుల గ్రంథంలో చూస్తాము, ఏలియా యథార్థతతో ప్రేడ్ ఎర్నెస్ట్లీ. ఎలాగంటే తన మోకాలు తన తలకాయ కిందకు పెట్టాడంట. మోకాలు తలకాయ కనబడకుండా 18వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన మోకరించినప్పుడు అలాగే మోకాలు మధ్యలో తలకాయ పెట్టాడంట. యథార్థంగా జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. ఆయనకి మేఘం కనబడేంత వరకు ప్రార్థన చేశాడు. దేవుని కార్యము ప్రారంభమైనంత వరకు ప్రార్థన చేశాడు. వర్షం రావాలని కనబడిందంట. క్రియేటివ్ మిరకల్. అక్కడ చూసినప్పుడు ఆ జవాబు పొందిన వెంటనే విశ్వాసంతో లేచాడు, వార్త పంపించాడు ఆహాబుకి, బయలుదేరు, వర్షం రాబోతుంది. నువ్వు దాటలేని వర్షం, నువ్వు పోరాడలేని వర్షం. ఈరోజు మన జీవితంలో యథార్థత ఉందా? ఒక మాట చెప్తానండి, మీ ప్రార్థనలో మీరెవరో, మీ గొప్పతనం ఏంటో. కొంతమంది అంటారు, నా అనాయింటింగ్ ఏంటి తెలుసా అంటారు. నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ అనాయింటర్. ఇందుకొరకు నేను అభిషేకించాడు దేవుడు, ఇందుకొరకు నేను నిలబెట్టాడు, ఇందుకొరకు నేను వాడుకుంటున్నాడు. ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి? నీ జీవితంలో ఉద్దేశం, ఆయన ప్రణాళిక ఏంటి? దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, మన ప్రార్థనలు మన కొరకు కాదు, దేవుని నామ మహిమార్థమై ఉండాలి. మన ప్రార్థనలు మన ఉద్దేశం నెరవేరుస్తాను కాదు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానికి ఉండాలి. దేవుని వాక్యంలో చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 ఒకసారి చదివితే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం కావాలంట? ఓర్పు. అబ్బా, దేవుని చిత్తం జరిగించా ప్రభువా, నీ చిత్త కొరకు ప్రార్థన చేస్తాను, జరిగించి. నీ మహిమ కొరకు ప్రార్థన చేస్తాను, ఇప్పుడే చేసేయి.
మీరే కదా అన్నారు ఆయన మహిమ కొరకు ప్రార్థన చేస్తా, ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేస్తా, ఆయన మహిమ కొరకు ఏదైనా చేస్తాడని. ఎస్ బట్ యు నీడ్ పేషెన్స్. డూ యూ హ్యావ్ పేషెన్స్ ఇన్ లైఫ్? ఈరోజు పేషెంట్లెస్, రెస్ట్లెస్ వరల్డ్. ఎవడైనా వెంటనే రిప్లై పెట్టకపోతే 4 తిట్లు పంపించేస్తారు, ఫోన్ ఎత్తకపోతే బ్లాక్ చేసి పడేస్తారు. అంతే కదా ఈరోజు రెస్ట్లెస్ లైఫ్. ఊహల్లో ఒక వ్యక్తి యథార్థంగానే బిజీగా ఉన్నాడేమో, ఆయన ఫోన్ నిజంగానే ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టాడేమో, ఫోన్ నిజంగానే సైలెంట్ పెట్టి పడుకున్నాడేమో. అంతలో నీ అసంప్షన్స్, అంత పెద్దోడు ఇప్పుడా నేను ఫోన్ చేస్తా ఎత్తడా? యు సీ వి అస్యూమ్ థింగ్స్. గాడ్ ఈస్ సెయింగ్ బీ పేషెంట్. ఈరోజు మనుషుల గురించి అలా కనుక్కునేటప్పుడు దేవుని గురించి ఎలా కనుక్కుంటారు? విశ్వాసం ఎలా మారిపోతుంది సార్? దేవుడు జవాబు పడలే, దేవుడు ప్రార్థన ఆలకించండి, దేవుడు ఏం చేయట్లే. ఒక మాట యథార్థంగా చెప్తానండి, ఒక నీతి వ్యక్తి, నీతి మంతుడు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తా ఆయన చెవులు, ఆయన కళ్ళు ఆ వ్యక్తి పైనే ఉంటాయి. తెప్పడు దేవుడి దృష్టిని. నువ్వు ఆయన సన్నిధిలో తగ్గించుకుని యథార్థతతో ప్రభువా అని ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు నీ చేతులైతే ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దృష్టి, ఆయన చెవులంతా నీ మీద ఉంటుంది. కానీ నువ్వు అడిగిందంటే వెంటనే చేస్తాడని కాదు, ఆయన చిత్తంలో చేస్తాడు, ఆయన సమయంలో చేస్తాడు. ఈరోజు మనం అనేక సార్లు we become restless with God. నాకు జవాబు ఇవి ప్రభా, లేకపోతే అంతే బెదిరించేస్తాం. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. నీ మంచి స్థితుల్లో, నీకు పాస్ అయినప్పుడు, నీకు మంచి రిజల్ట్ వచ్చినప్పుడు, నీకు సక్సెస్ వచ్చినప్పుడు, నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు, నీకు పెళ్ళి కుదిరినప్పుడు, నీకు గర్భఫలము కలిగినప్పుడు, అలాంటి సమయంలో దేవుని స్తుతించండి. నష్టం కలిగినప్పుడు, మరణం ఎదురైనప్పుడు, అవమానం కలిగినప్పుడు, అనుకోని విపత్తు కలిగినప్పుడు దేవుని స్తుతించకండి, ఏడవండి అని రాయబడి ఉందా? ఏంటంట? రిజాయిస్ ఆల్వేస్. నువ్వు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉండాలి? ఆనందించాలి. రిజాయిస్, ఆనందించు, ప్రార్థించు, స్తుతిని అర్పించు. నువ్వు ఆనందించాలి. అన్నీ బాగున్నప్పుడు కాదు. పౌలు సీరియల్ చూడండి, చెరసాల్లో బంధించబడినప్పుడు, కొరణ దెబ్బలతో ఈపంతా చీల్చబడినప్పుడు, ఆ గాయములతో బంధకాల్లో, ఆ చెరసాల్లో కూర్చొని ఏం చేస్తున్నారు వాళ్ళు? దే వర్ రిజాయిసింగ్. కెన్ యూ రిజాయిస్ వెన్ థింగ్స్ గో బ్యాడ్? నువ్వు తప్పు చేసి నీకు అవమానము, నింద వచ్చినప్పుడు అప్పుడు ఆనందించమంటే నేను చేసేది తప్పు అంటావేమో. నువ్వు సరిగానే బ్రతికి, నీతిగానే బ్రతికి, నువ్వు అన్ని దేవుడి ముందు సరిగానే చేసి, yet there is persecution, yet there is a loss, yet there is a failure, can you still rejoice? That is matured believer. ఈరోజు చాలా మందికి ఆత్మీయ మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా స్తుతిస్తానన్న మాటలో చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఆయన స్తుతిస్తామని నీ మనసు బాగున్నప్పుడు కూడా కొంతమందికి దేవుడి మీద ఆయాసం, మనుషుల మీద పక్కన పెట్టు. దేవుడి మీదే ఆయాసం. దేవుడు అయితే ఇక్కడ ఉంటుంది పేకల మీద. నాకు ఇది చేయడే, అది చేయడే, ఇదొవడే, అదొవడే. చూసి మెనీ టైమ్స్ ఇన్ లైఫ్ మనం అనుకుంది జరిగినప్పుడు, మనకు కొంచెం అవమానం కలిగినప్పుడు, కొంచెం పోరాటం వచ్చినప్పుడు, వీ గెట్ సో మచ్ అగ్రెసివ్ ఆన్ గాడ్. దేవుడు ఏదో మనకి కీడు ప్లాన్ చేసినట్టు, దేవుడు ఏదో మనకు నష్టం, ఇదిగో ఈ వ్యక్తికి పలానా నష్టం కలగాలి, ఈ శాపం కలగాలి. బైబిల్లో రాయబడి ఉంటుంది. ఎక్కడ ఒకసారి ఆ మాట చూద్దామా? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, జెర్మయా 29:11. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని, అది సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. దేవుడు ఎవరి గురించి హానికరమైన ఉద్దేశాలు కలిగి ఉండే దేవుడు కాదు. సమాధానకరమైన కార్యాలు, కరమైన పరిస్థితులు, జీవితము. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుందండి, దేవుడు మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నీకు కీడు కలిగినప్పుడు దేవుడు కీడు చేశాడని దేవుడి మీద ఎగరొద్దు. అనేకసార్లు మనం పరీక్షించుకోవాలి, మనలో ఉన్న అవిధేయతనా, ఎందరికో వారి జీవితంలో ప్రార్థనలకి జవాబు రాకపోతానికి కారణాలు ఏంటి అని బైబిల్లో వెతికినప్పుడు చూసి, ఒక వ్యక్తి జీవితం సరిగా లేకపోతే దేవుడు తన జీవితంలో ప్రార్థనలకి జవాబు అవడు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభువే చెప్తూ వస్తాడు, నువ్వు బలి అర్పించాలన్నప్పుడు
ఎవరికైనా నీ సహోదరుడికి నీతో సరి లేకపోతే, మనసు సరి లేకపోతే ఏం చేయాలంట? నీ బలిపీఠం దగ్గర విడిచిపెట్టి పో, నీ సహోదరి దగ్గర పో, సమాధాన పడిన తర్వాత వచ్చే బలి అర్పించు. బలి అర్పించద్దని చెప్పట్లేదు, నీ దారిలో నువ్వు వెళ్ళిపో అని చెప్పట్లేదు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. యు వాంట్ కమ్ బిఫోర్ మీ, కరెక్ట్ యువర్ లైఫ్. నువ్వు నా ముందుకు వచ్చే ముందు నీ జీవితాన్ని సరి చేసుకోండి. నీ ప్రార్థనలకి జవాబు వచ్చేలాగా నీ జీవితాన్ని సరి చేసుకుని నా దగ్గరకు రా. నీ జీవితంలో ఉన్న తప్పుల్ని, పొరపాటును నువ్వు సరిదిద్దుకుని నా దగ్గర వస్తే, సమాధానంతో వస్తే, నేను నిన్ను సమాధానంతో నింపుతాను. ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉంటానండి. అంటిల్ యూ హ్యావ్ పీస్ విత్ గాడ్, యూ కెనాట్ హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్. దేవుడితో నువ్వు సమాధానం పడతానే కానీ దేవుడు అనుగ్రహించే సమాధానం నీకు కలగదు. ఈరోజు చాలామంది దేవుడు అనుగ్రహించే సమాధానం కావాలని దేవుని దగ్గరికి వస్తారు, కానీ దేవునితో సమాధానంలో లేరు. దే హ్యావ్ నాట్ లివ్డ్ రైట్, నాట్ లివ్డ్ జస్ట్ఫుల్, యాక్టెడ్ రైచియస్, లివ్డ్ ద రైచియస్ వే. కార్నల్, సిన్ఫుల్, పాప సంబంధమైన కార్యాలతో, లోక సంబంధమైన క్రియలతో చీకటి జీవితాన్ని బ్రతుకుతూ, దేవా నాకు జవాబు ఇవ్వవే బెదిరించేవారు ఉన్నారు. దేవునితో సమాధానంలో ఉండాలంటే మొదటగా నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఎవరితో అన్నా ఏదన్నా పరిస్థితులు బాగాలేదంటే ప్రార్థనలు సరిదిద్దుకోవాలి. ఒకసారి ఆ మాట చూద్దామా? మార్కు సువార్త 11:24-25 వచనాలు చదువుదామండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నను, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను, మీరు నిలవబడి ప్రార్థన చేయబడి ఎల్లప్పుడూ వారిని క్షమించండి. నువ్వు ప్రార్థన చేస్తానికి నిలబడిన ప్రతిసారి క్షమించు. కొన్నిసార్లు కొంతమందిని ఒక్కసారి క్షమిస్తే అవ్వదు. అంటే ఫర్గివ్నెస్ ఏంటి? 100 సార్లు చేయాలా? నో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. యథార్థంగా ఒకసారి క్షమిస్తే చాలు. కానీ కొన్నిసార్లు మన ఎమోషన్స్ ఉన్నాయి చూడు, ఐ ఫర్గివ్ యూ అంటాం, మళ్ళీ వెళ్ళి గదిలో కూర్చుని కొద్దిగా వేరే పనులు చేసుకుని వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళ పేరు ఎత్తితే చాలు, మంట స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చేసిన పనులు ఎవరైనా మాట్లాడితే చాలు, నీ గురించి ఏం మాట్లాడింది తెలుసా అంటే చాలు, ఇంక స్టార్ట్ అవుతుంది. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు నిజంగా క్షమించానన్నదప్పుడు ఏం చేస్తావు? యు లెట్ గో. వదిలేయి, మాట్లాడద్దు, వదిలేయి, పర్వాలేదు, వదిలే, ఐ ఫర్గివ్ దెమ్, వదిలేయి, ఇట్ ఈస్ ఓకే, ఐ ఫర్గివ్ దెమ్. దేవుడి వాక్యంలో తెలియజేయబడుతుంది, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఇతరులని క్షమించాలి. పరిశుద్ధమైన జీవితంతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. రాంగ్ మోటివ్స్తో ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అవ్వడండి. ఈరోజు మన ప్రార్థనలు ఎప్పుడు చూసినా వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ వాట్ ఐ వాంట్, వాట్ గాడ్ షుడ్ డూ ఫర్ మీ. ఎంతమంది ప్రార్థనలు, దేవా నా కొరకు కాదు, నీ కొరకు నువ్వేం చేస్తావో చెయ్యి. ప్రభా నా కొరకు కాదు, నా జీవితంలో నీ కొరకు ఏం చేస్తావో చెయ్యి. ప్రభా నా చిత్తము కాదు, నీ చిత్తము. యేసు ప్రభు నేర్పించింది అది, యేసు ప్రభు మాదిరి చూపించింది కూడా అదే. ఈవెన్ వెన్ యూఆర్ ఎమోషనల్లీ wounded, ఈవెన్ వెన్ ద లవ్డ్ వన్స్ ఆర్ లాస్ట్, బిలీవింగ్, ఆయన ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. బూడిద లేనిది పూదండ లేదు. ఈరోజు బూడిద లేకుండా మనం పూదండను అడుగుతున్నాం. దేవా నాకు పూదండ నువ్వే, బూడిద నువ్వు చూపి, ఇదిగో ప్రభా నా బ్రతికి ఇలాగైంది ప్రభా, కానీ నీ చేతుల్లో సమర్పించుకుంటున్నా. ఆ బూడిద బ్రతగా పూదండని దేవుడు ఇస్తాడు, అంటే ఘనతని ఇస్తాడు. ఈరోజు మనం వీఆర్ నాట్ రెడీ టు బి బ్రోకెన్. బైబిల్ చూసినప్పుడు ఎందరికో విశ్వాసము లేక ప్రార్థనకి జవాబు రావట్లేదు. అదే రీతిగా నెక్స్ట్ చెప్పాలంటే దేవుని చిత్తాన్ని గ్రహించక, 1 యోహాను 5:14-15 వచనం చదివితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను. ఎలాగంట? ఆయన చిత్తానుసారముగా. అనేక సార్లు నువ్వు మంచిగా అడుగుతున్నావేమో, కానీ ఆయన చిత్తంలో లేవేమో. అనేక సార్లు నీ ప్రార్థనల లాజిక్ తగినట్టుగా, లోకరీతిగా దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్ అన్నట్టు ఉందేమో, కానీ ఆయన చిత్తంలో యూ కెనాట్. ఆయన చిత్తాన్ని నువ్వు పరీక్షించి తెలుసుకుంటేనే కానీ ఏది మంచిదో చెడ్డదో చెప్పలేవు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనం గ్రహించుకోవాలంటే ఆయన చిత్తంలో ప్రార్థన చేయాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆయనతో సరిగా ఉండాలి. ఆయనతో సరిగా ఉండాలంటే మనము ఎలాగా? 3 things I told you. Rejoice always, pray continually, give praise at all circumstances, in all circumstances.
ఆయనతో యథార్థంగా ఉండాలి. యథార్థమైన ప్రార్థనలకే జవాబు ఉంటుంది. శుద్ధ హృదయం, మంచి మనసాక్షితో దేవుని సేవించేవారు ఉండాలి. దయచేసి స్థలంలోంచి, దేవా ఏది ఏం జరిగినా నిన్ను స్తుతిస్తానయ్యా, ఏది ఏం జరిగినా కూడా నిన్ను మహిమపరుస్తాను ప్రభా, ఏది ఏమైనా కూడా నిన్ను సేవిస్తాను ప్రభా, నిన్నే వెంబడిస్తున్నాను, నేను విడిచిపెట్టనయ్యా, నా విశ్వాసాన్ని అధికపరచయ్యా. ఆ తండ్రి చేసిన ప్రార్థన, అయ్యా ఆ విశ్వాసము రాకుండా నాకు సహాయం చేయ్యా. మన ప్రార్థనలు దేవునికి అంగీకరించబడుతున్నాయా? మన జీవితంలో హృదయ శుద్ధి ఉందా? మన జీవితంలో యథార్థత ఉందా? మన జీవితంలో నమ్మకత్వం ఉందా? మన జీవితంలో దేవుని వెంబడించే జీవితం ఉందా? లేకపోతే చిన్న శోధన వచ్చిన వెంటనే, చిన్న ఆపద కలిగిన వెంటనే, చిన్న నష్టం కలిగిన వెంటనే, చిన్న సమస్య వచ్చిన వెంటనే చెదిరిపి బెదిరిపి, దేవుడేడి, నా ప్రార్థనకి జవాబు రాదేంటి, నేను ప్రార్థన చేస్తే వ్యర్థమా, నాకెందుకు ఈ నష్టము, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ కష్టం అని దేవుని ప్రశ్నించేవారుగా మారుతున్నామా? ఎలాగుందండి మన జీవితంలో? మన ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో ఎలాగుంది? ఈ సమయంలో ప్రార్థన చేసేటప్పుడు మీ హృదయం ఎలాగుంది? ఇతరులతో సమాధానం కలిగి ఉన్నారా? ఇంకా క్షమించలేని మనస్సు, అపరాధ భావము, ద్వేషము, అసూయ, ఇటువంటి మనసులతో ప్రార్థన చేస్తున్నామా? No, God will not answer selfish people. God will not answer selfish desires. ఆయన చిత్త ప్రకారం ఏదైతే అడుగుతామో అది అనుగ్రహిస్తాడంట. ఈరోజు మన హృదయంలో యథార్థత ఉందా? తగ్గింపు ఉందా? దేవుని చిత్తం ఏంటో ఎరుగున్నామా? దేవుడు ఒక వైపును మనం తీసుకుని వెళ్తా ఉంటే మనం ఇంకో వైపు పరిగెడుతున్నామా? దేవా నీ మార్గాలను నాకు తెలియజేయ. అడగండి. నీ హృదయాన్ని గ్రహించే జీవితాన్ని నాకు దయచేయ్యా. నా జీవితంలో నిన్ను ఎరగాలయ్యా, నిన్ను తెలుసుకోవాలని ఆశ ఉందయ్యా. Knowing God in His suffering, knowing God the most intimate way. దేవుని కొరకు ఏదైనా చేస్తానని తెగిస్తానికి సిద్ధమా? దేవుని కొరకు ఎన్ని ఎక్స్టెండ్ వెళ్తానికి సిద్ధమా? Are you ready for God? అడగండి. ప్రభా నా జీవితం ద్వారా నీ చిత్తము జరిగించు ప్రభా, నా జీవితం ద్వారా నీ చిత్తాన్ని కనబరచు ప్రభా, నిన్నే స్తుతిస్తాను ప్రభా. ఎక్కడ స్వరమెత్తి దేవుని స్తుతించండి. మీ హృదయాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకుని, దేవుని చేతుల్లోకి సమర్పించుకుని, ఆయన రక్తంలో కడగబడి శుద్ధ హృదయముతో ఎవరన్నా క్షమించాలంటే క్షమించి దేవుని క్షమాపణ వేడుకుని ఆయన స్తుతిద్దామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు చూడు ప్రభా. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు వేయ, ప్రతి మొరను ఆలకించే దేవుడు వేయ, నీ ఆత్మ దూరంగా గొప్ప కార్యాలను జరిగించే దేవుడు వేయ. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, యావరణలో నిల్చున్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఈ ప్రార్థనలు ఏకమిస్తూ ప్రార్థనలో నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించి జవాబు దయచేమని వేడుకుంటున్నాను. ఇదిగోనయ్యా మా విశ్వాసాన్ని ఎత్తిపెడుతున్నామయ్యా, మా ప్రార్థనలో మా విశ్వాసాన్ని ఎత్తిపెడుతున్నామయ్యా. విశ్వాసముతో చేసిన ప్రార్థనకి నువ్వు జవాబిచ్చే దేవుడివే పరమ తండ్రి. నీ చిత్త ప్రకారం మేము ఏదైతే అడుగుతామో మేము పొందుకుంటామని నమ్ముతున్నాము ప్రభా. మనుషులు ఎన్నో తలం చేసేమో కానీ చివరికి నీ చిత్తమే స్థిరపరిచే దేవుడివయ్యా నువ్వు. దేవా ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. దేవా యేసు రక్తం ద్వారా కడగబడిన మేము నీ సొత్తుగా ప్రకటిస్తున్నాము ప్రభా. ఏ దుష్టుడికి, ఏ శాపానికి, ఏ కీడికి, ఏ తెగులికి, ఏ మరణానికి, ఏ నష్టానికి మా మీద అధికారం లేదని యేసునామములో ప్రకటిస్తున్నాము. దేవా నీ యథార్థమైన జీవితాలు మాకు దయచే, శుద్ధ మనసాక్షి యథార్థమైన జీవితాలు మాకు దయచే ప్రభా. నీ రక్తం కడగబడిన మేము నీ రక్తం ద్వారా ముద్రించబడిన జీవితాలు మాకు దయచేయ. ప్రేమ సంతోషము కలిగిన జీవితాలు మాకు దయచేయ. ఇతరులను క్షమించే మనసు మాకు దయచే ప్రభా. ప్రేమ అన్నింటిలో ఓర్చుకుంటుంది, అన్నింటిని కప్పుతుంది, అన్నింటిని సహిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. ప్రేమ లేని వారమైతే వ్యర్థులమని వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. దేవా ఆగాపే ప్రేమతో మమ్మల్ని నింపు ప్రభా. దేవా విశ్వాసం, అపనమ్మకం ఇక్కడ ఎవరిలో ఉండకుండా సాయం చేసే ప్రభా. చేతుల్లో సమర్పించుకున్న వారిని నువ్వు విడిచిపెట్టేది కూడా కాదు. కీర్తన గారు రాసిన రీతిగా షియోలో నా ఆత్మని కుళ్ళు పట్టనవో. యు ఆర్ ఆర్ రిడీమర్ లార్డ్, యు ఆర్ ఆర్ రిడీమర్.
నీ కొరకు వేచి ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే దేవుడు అయ్యా, ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో జయం ఇవ్వగలిగిన సమర్థుడు అయ్యా నువ్వు. ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, మాకు కావాల్సిన రోషము దయచే, ప్రార్థనా శక్తిని దయచే, నీ అభిషేకం ఉందా మమ్మల్ని రెన్యూ చేయమని వేడుకుంటున్నామయ్యా. దేవా ఇదిగోనయ్యా, మా జీవితంలో మమ్మల్ని నమ్మకంగా చేయి, మమ్మల్ని నమ్మకంగా చేయి. నువ్వు నమ్మకస్తులు కూడా ఎదురు చూస్తున్నావు. నీకు లెక్కప్ప చెప్పగలిగిన జీవితములు మాకు దయచేయ్యా. మాకు ఇవ్వబడిన సమయములు, అవకాశములు, తరుణములు, కుటుంబము, వ్యక్తులు, తలాంతులు అన్నిటి ద్వారా నీ నామాన్ని మహిమపరచాలి, నీవు హెచ్చించబడాలి. నేను నా కాదయ్యా, యేసు నామమే హెచ్చించబడాలి. దేవా అటువంటి జీవితాలు ఇక్కడ ఉన్న మా అందరి జీవితాలు మార్చయ్యా. ఇదిగోనయ్యా, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు ఈ ప్రాంతంలో ఏ స్థితిగతుల్లో, ఏ పోరాటాలు, ఏ సమస్యల్లో, ఏ ఒంటరితనంలో ఉండి ఈ లైవ్లో వీక్షిస్తున్న ఈ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నారు, జవాబు దయచే. ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఆత్మను చూడు, ఏ ఒక్క ఆత్మ ఇక్కడ నుండి వ్యర్థంగా పోకూడదు ప్రభా. విశ్వాసముతో వెళ్ళాలయ్యా. ఆవగింజలాగా ప్రారంభించమని ఆ విత్తనము నాటాలి, నీ ఆత్మే నాటాలి ప్రభా. నీవే ఫలింపజేయాలి, నీవే వేరులు తన్నేలాగా మాకు న్యూట్రిషన్ దయచేయాలి. నీ ఆత్మ సన్నిధేనయ్యా మాకు మాయిస్ట్, నీ ఆత్మ సన్నిధేనయ్యా మాకు మాయిస్ట్. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వేర్ వి గ్రో లార్డ్. నీ సన్నిధి మా తోడుంచు ప్రభా, నీ సన్నిధితో మమ్మల్ని బలపరచు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చి తిరిగి వెళ్ళి ప్రతి ఒక్కరి కోసం క్షేమాన్ని ఇచ్చి ప్రతి కీడు నుండి, ప్రతి తెగులు నుండి, ప్రతి అపవాది దాడు నుండి మమ్మల్ని తప్పించి పని పెట్టుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాము తండ్రి, ఆమేన్.